హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. స్వీడన్లో సమ్మర్ చాలా వాల్యుబుల్ అండి. సో అందుకనే మేము టైం వేస్ట్ చేసుకోకుండా నార్త్ ఆఫ్ స్వీడన్కి వెళ్ళిపోయాము, అక్కడున్న వాటర్ ఫాల్స్ అన్నిటినీ కవర్ చేయడానికి. ఈ వీడియోలో మీకు నేను హైక్స్ లేకుండా పిల్లలతోటి ఈజీగా మనం చూడగలిగిన వాటర్ ఫాల్స్ అన్నిటినీ యాడ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మేమైతే మా జర్నీని ఓరే అనే డెస్టినేషన్ పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. సిటీస్ అన్ని దాటుకొని ఆల్మోస్ట్ ఓరే అంటే 4 hours డ్రైవ్ ఉన్నప్పటికీ రోడ్స్ అయితే ఇలా కంట్రీ రోడ్స్ అయిపోయాయి. ఇంకా దారిలోనే అసలు ఎన్ని అనిమల్స్ కనిపించాయో మాకు. మరి ఈ మూస్ అయితే అసలు ఏంజెల్ లాగా కనిపించింది. సో అలా మేము ఒక లాంగ్ డ్రైవ్ చేసుకొని ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చాము. దీని పేరు రిస్తా ఫెల్లెత్ అన్నమాట. పార్కింగ్ నుంచి జస్ట్ ఒక 20 meters ఇలా కిందకి వెళ్ళామంటే అసలు మనకి వాటర్ ఫాల్స్ కనిపించుద్ది. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. ఏదో సీనిక్ స్పాట్ కి వచ్చినట్టు అనిపించింది. ఈ వాటర్ ఫోర్స్ కి సన్నీ టైంలో వెళ్ళేసరికి మంచి రెయిన్బో కూడా చూసాం మేము. కానీ ఒక్కటేంట్రా అంటే పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా పట్టుకోవాలి. సో ఎక్కడ ఎలాంటి గేట్లు గానీ అలా అడ్డులు ఆపులు అలాంటివి ఏమి ఉండవు. అవర్ ఓన్ రిస్క్ అన్నట్టుగా. మా అందరి ఫోటో సెషన్ తర్వాత అయితే లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ స్వీడన్ కి వచ్చాము. దీని పేరు టాన్ ఫోర్స్ అని అనమాట. అండ్ ఇది కూడా జస్ట్ 200 meters కే మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ హైక్స్ ఉన్నాయి. బట్ మేమైతే దేన్ని చేయలేకపోయాం బికాస్ కిడ్స్ ఉన్నారు కాబట్టి. ఈ పర్టికులర్ లొకేషన్ లో మాత్రం మేము పార్కింగ్ కి మనీ పే చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే మాకు డబుల్ రెయిన్బో కనిపించింది ఆ వాటర్ ఫోర్స్ కి. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా బాగునింది. అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేశాక స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ అయితే ఓరే నుంచి హెల్లింగ్సో ఫెల్లెత్ అనే వాటర్ ఫాల్స్కి వచ్చాము. దీనికైతే మాకు 4 hours జర్నీ టైం పట్టింది. అండ్ ఇది కూడా పార్కింగ్ నుంచి వెరీ క్లోజ్ టు ద వాటర్ ఫాల్. దారులు అయితే అక్కడక్కడ ఇలా ఉన్నాయి, కొన్ని చోట్ల బాగానే ఉన్నా బట్ మేమైతే స్ట్రాలర్స్ యూజ్ చేయలేదు. సో ఫైనల్లీ అయితే లొకేషన్కి వచ్చేసాము. ఇక్కడ వ్యూ పాయింట్ ఎందుకో క్లోజ్ చేశారు. సో మేము 2-3 డైరెక్షన్లు తీసుకొని అన్ని యాంగిల్స్లో కవర్ చేసాము. బట్ బాగుంది ఇది కూడా. మా లక్ ఏంటో కానీ మేము వెళ్ళిన ప్రతి చోట రెయిన్బో చూడగలిగాము. దట్ మేడ్ ద సీనరీ స్టిల్ మోర్ బ్యూటిఫుల్. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరి 1 hour జర్నీ చేసి ఈ బ్రెక్కా ఫెల్లెత్ అనే ప్లేస్కి వచ్చాము. ఇది వెరీ డిఫరెంట్ టు వాట్ వీ హ్యావ్ సీన్ ప్రీవియస్లీ. ముందు చూసిన వాటర్ ఫాల్స్ అన్ని హైయెస్ట్ పాయింట్ నుంచి దూకడం చూసాము. బట్ ఇది టోటలీ ఆపోజిట్. సో మాకు అందుకే బాగా నచ్చింది. అసలు ఆ వాటర్ ఫాల్స్ కింద దాకా వెళ్ళి మంచిగా ఆడుకొని మా వాళ్ళు ఫుల్గా చిల్ అయ్యారు. నెక్స్ట్ అయితే మేము బయలుదేరి వైల్డ్ మార్క్స్ వేగన్ ద్వారా స్టెక్ అండ్ షాక్ అనే హైయెస్ట్ పాయింట్కి వెళ్ళబోతున్నాము. అసలు రోడ్ అంతా మాత్రం ఆసమ్ అన్నమాట. హైకింగ్ చేసే వాళ్ళు పిచ్చగున్నారు. టాప్ ఆఫ్ ద మౌంటైన్ అయ్యేసరికి మాకెవ్వరు కనిపించరేమో అనుకున్నాం కానీ చాలా మంది క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ స్నో గ్లేషియర్స్ కనిపించాయి. ఇంకా అదే కాకుండా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే అసలు భలే అనిపించాయి. ఈ వైల్డ్ మార్క్స్ వేగన్ లోనే ఇది ఒక బ్యూటిఫుల్ అండ్ సీనిక్ స్పాట్ అన్నమాట. ఎవరైనా సరే ఈ ప్లేస్ చూపించగానే మీరు కెంపెఫెల్కి వెళ్ళొచ్చారా అని అడుగుతారు. అక్కడక్కడ ఆ వాటర్ మధ్యలో గడ్డి ఫామ్ అవడం మాత్రం ఆసమ్ అనిపించింది. టోటల్ డ్రైవ్ అంతా కూడా సీనిక్ వ్యూసే. నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్ చూసాం మేము. దీని పేరు వచ్చేసి ట్రెబ్స్ థాగ్స్ ఫోర్సెన్. అండ్ ఇది పేరుకు తగినట్టుగానే స్టెప్స్ గా ఉన్నింది. జస్ట్ పార్కింగ్ ఆపోజిట్ లోనే మనం దీన్ని చూడొచ్చు. చాలా డిఫరెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. ఇంకా అక్కడ ఒక 4-5 ఫోటోలు దిగి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేమైతే ఈ వాటర్ ఫాల్ కి వచ్చాము. దీని పేరు గుస్తావ్ ఫెల్లెత్ అన్నమాట. ఇది కూడా పార్కింగ్ నుంచి వెరీ క్లోజ్ బై. దీనికి రివ్యూస్ అయితే మామూలుగా లేవు. బట్ ఈ రూట్ కూడా స్ట్రాలర్ ఫ్రెండ్లీ అయితే కాదు. ఈ వాటర్ ఫాల్ లో మెయిన్ స్పెషాలిటీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఏంట్రా అంటే వాటర్ చాలా చాలా క్లియర్ గా ఉన్నింది అండ్ బ్లూ కలర్ లో కనిపించింది. మా బుడ్డిదైతే ఫుల్ గా ఎంజాయ్ చేసింది. నేనైతే ఈ వాటర్ ని తాగాను కూడా. చాలా బాగున్నాయి వాటర్. నేను ఈ వీడియోలో మీకు చూపించినవన్నీ కూడా మేము రివ్యూస్ బట్టి లేకపోతే ఏదైనా ఫేస్బుక్ గ్రూపుల్లో ఎవరైనా షేర్ చేస్తే దాన్ని బట్టి మేము వెళ్ళాము. ఇంక ఇవే కాకుండా మేము చూసినంత వరకు ఆ వైల్డ్ మార్క్స్ వేగన్లో అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీరు ఆగి చూడాలనుకుంటే ఇంకా మీ ఓపిక ఎన్నో కనిపిస్తాయి మీకు. సో నేను చెప్పిన టిప్స్ అండ్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.